మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం అనేది ఈ దేశానికి అవసరమని ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పడమే కాదు, భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఇంగ్లీష్ ఉండాలి, భారత పౌరులందరికీ ఇంగ్లీష్ రావాలి, ఇంగ్లీష్ వచ్చేటప్పుడే ప్రపంచ దేశాల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి అన్నది పండిట్ జవహర్లాల్ నెహ్రూ కూడా చెప్పారు. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ఇంగ్లీష్ మీడియం అంతా ఖచ్చితంగా అవసరం. ఏం మీరు అనుకోవటం లేదా? మీ బిడ్డలకు ఇంగ్లీష్ మీడియం కావాలి అని తెలుగు మీడియంలో చదివే ఒక విద్యార్థి పై డిస్ట్రిక్ట్స్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లోనో ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్స్లోనో కాలేజెస్లోనో లేదా ప్రొఫెషనల్ స్టడీస్కి వెళ్ళేటప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనకు తెలుసు. అది ఊహించి దాని గురించి ఆలోచన చేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం పెట్టడం అనేది మంచిదే అని రాహుల్ గాంధీ గారు అన్నారు. అది రాహుల్ గాంధీ గారు ఒప్పుకున్నారు. మరి అమిత్ షా అంటున్నారు ఇంగ్లీష్ మీడియం కాదు హిందీ కావాలని. నేను అమిత్ షా గారిని అడుగుతున్నాను, రాజ్నాథ్ సింగ్ని అడుగుతున్నాను, మోదీజీని అడుగుతున్నాను, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ని అడుగుతున్నాను, బీజేపీ భారతదేశంలో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న ఎంపీలందరికీ అడుగుతున్నాను, ఎంతమంది ఎంపీలు ఎంతమంది కేంద్ర మంత్రులు వాళ్ళ పిల్లలను ఓన్లీ హిందీ మాత్రమే మదర్ టంగ్ స్కూల్స్లో చేర్పించారు, మదర్ టంగ్ కాలేజెస్లో చేర్పించారు. ఎవరు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో వారిని చేర్పించలేదా? ఎవరి పిల్లలు విదేశాలకు వెళ్ళటం లేదా? ప్రపంచ దేశాలు తిరగటం లేదా? ఈరోజు ప్రపంచ దేశాలు తిరగాలి అంటే ఇంగ్లీష్ ఎంత అవసరమో వారికి తెలుసు కదా. అంటే పేదోడిని పేదవాడిగానే చూడాలి అన్నది కార్పొరేట్ తాలూకా ఆలోచన విధానం.